వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం లక్ష్మీనగరం నడిబొడ్డున గిరిజన చట్టాలకు విరుద్ధంగా భారీ కట్టడాలను అనుమతులు ఇచ్చిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డబ్బులున్న వారికి చట్టాలు చుట్టాలు అవుతున్నాయని రాత్రిపూట దొంగతనంగా మట్టి తోలకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని పట్టించుకోవడం లేదని సిపిఐ ఎమ్మెల్ మసూలైన దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న అన్నారు. ఈ మట్టి దోపిడీ శుక్రవారం రాత్రి దొంగతనంగా తోలుతుంటే రెవెన్యూ అధికారి గిద్దవర్ ఆదినారాయణకి పెట్టాము. ఇంకా జరుగుతుంది. కావాలనే ప్లాన్ ప్రకారం శనివారం సెలవు, ఆదివారం సెలవు కాబట్టి ప్లాన్ ప్రకారం ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలని కాపాడాల్సిన వారే పట్టించుకోవడం లేదని, ఇంటి దొంగను ఎవరూ పట్టుకోలేరు అన్నట్టు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వెంటనే గిరిజన చట్టాలను పక్కదారి మళ్లిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే మసూలైన దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న అన్నారు. వెంటనే మట్టి తవ్వకాలు ఆపి సంబంధిత వాహనాలపై మట్టి తోలకాలు చేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ దుమ్ముగూడెం మండల కమిటీ డిమాండ్ చేస్తుంది.